నమస్కారం అండి, నా పేరు డాక్టర్ అరవింద్. డాక్టర్ అరవింద్స్ ఆర్థోడాంటిక్ అండ్ డెంటల్ క్లినిక్ తరఫున మీకు అందరికీ స్వాగతం. ఈరోజు డెంటల్ ఫ్లోరోసిస్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, దానివల్ల ఇబ్బందులు ఏమిటి, దానికి ఉన్నటువంటి పరిష్కారాలు ఏమిటి తెలుసుకుందాం. డెంటల్ ఫ్లోరోసిస్ అంటే కొంతమందికి పళ్ళ మీద చిన్న చిన్న మచ్చలు ఉంటాయి, తెల్ల మచ్చలు. కొంతమందికి ఎల్లో కలర్ మార్క్స్ ఉంటాయి, కొంతమందికి గోధుమ రంగు మచ్చలు ఉంటాయి, కొంతమందికి పన్ను మొత్తం ఒక రకంగా శుద్ధ ముక్క మాదిరిగా తెల్లగా ఉంటుంది. దాని మీద అక్కడక్కడ పిట్టింగ్ అంటాం, అంటే గుంతలు ఏర్పడి ఉంటాయి. ఇవన్నీ డెంటల్ ఫ్లోరోసిస్ యొక్క లక్షణాలు. డెంటల్ ఫ్లోరోసిస్ అంటే మన పన్ను యొక్క ఎనామెల్ లోపల ఫ్లోరిన్ చేరడం అనమాట. ఈ ఫ్లోరిన్ మన ఎనామెల్లో చేరడం వల్ల మన ఎనామెల్ యొక్క స్ట్రెంగ్త్ దెబ్బతింటుంది, అదేవిధంగా ఎనామెల్ యొక్క అపియరెన్స్ కూడా దెబ్బతింటుంది. సో ఫ్లోరోసిస్ ఉండే వాళ్ళ పళ్ళు చూడడానికి కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటాయి, నవ్వేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ చూడడానికి అంత బాగుండవు. అంతేకాకుండా ఆ ఎనామెల్ బలహీనమైపోయి అది అప్పుడప్పుడు క్రాక్ అయిపోవడం వల్ల పళ్ళ యొక్క షేప్ కూడా దెబ్బతింటుంది. ఫ్లోరోసిస్ ఎందుకు వస్తుంది? ఫ్లోరోసిస్ అంటే మన పళ్ళ లోపల ఫ్లోరిన్ చేరడం, ముఖ్యంగా ఎనామెల్ లోపల. ఎనామెల్ లోపల ఫ్లోరిన్ ఎప్పుడు చేరుతుంది? మనం తాగేటటువంటి నీళ్ళల్లో ఫ్లోరిన్ యొక్క శాతము అధికంగా ఉంటే ఫ్లోరిన్ మన ఎనామెల్లో చేరుతుంది. ఫ్లోరిన్ ఎంత ఉండాలి నీళ్ళలో? 1 లీటర్ నీళ్ళకి 1 మిల్లీగ్రామ్ ఉండాలి. దీన్ని 1 పార్ట్ పర్ మిలియన్ అంటారు. 1 పార్ట్ పర్ మిలియన్ ఫ్లోరిన్ ఉంటే మన పళ్ళకి మంచిది. అంతకన్నా ఎక్కువ ఉంటే అది మన పళ్ళకి ప్రమాదకరం. ఈ ఫ్లోరిన్ ఎప్పుడు మన ఎనామెల్లో చేరుతుంది? ఇది ఇంట్రెస్టింగ్. మన నోట్లో 52 పళ్ళు ఉంటాయి, అంటే మన పాల పళ్ళు 20, పెద్ద పళ్ళు 32. ఈ 52 టీత్లో 48 టీత్, అంటే 20 మిల్క్ టీత్, 28 పర్మనెంట్ టీత్. ఈ 48 టీత్ మనకి 3.5 ఇయర్స్, 3.5 సంవత్సరాల వయసు వచ్చే లోపల తయారైపోతాయి. అంటే వీటి యొక్క ఎనామెల్ భాగం తయారైపోతుంది. కొన్ని పళ్ళు పూర్తిగా తయారైపోతాయి, కొన్నిటికి ఎనామెల్ వరకు పూర్తిగా తయారైపోతుంది. ఈ సమయంలో మనం తాగేటటువంటి నీళ్ళల్లో ఫ్లోరిన్ ఎక్కువ ఉంటే ఆ ఫ్లోరిన్ వెళ్ళి మన ఎనామెల్లో చేరుతుంది, మన ఎనామెల్ని దెబ్బతీస్తుంది. అప్పుడు దానిని ఫ్లోరోసిస్ అంటాం. ఫ్లోరోసిస్ యొక్క లక్షణాలు ఏంటి? ఫ్లోరోసిస్ 3 రకాలు ఉంటుందండి: మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ అంటే పళ్ళ మీద చిన్న చిన్న మచ్చలు ఉంటాయి, తెల్ల రంగు మచ్చలు లేదా ఎల్లో స్టెయిన్స్ ఉంటాయి. మోడరేట్ అంటే కొద్దిగా పెద్ద స్టెయిన్స్ ఉంటాయి, ఎల్లో కలర్ కానీ గోధుమ రంగు అంటే బ్రౌన్ కలర్ కానీ స్టెయిన్స్ పెద్దవి ఉంటాయి. ఇవి చూడడానికి బాగుండవు, ఎబ్బెట్టుగా ఉంటాయి. సివియర్ అంటే ఎనామెల్ మొత్తం దెబ్బతిని ఉంటుంది, ఎనామెల్ వైట్గా కానీ లేకపోతే బ్రౌన్ కలర్లో కానీ ఉంటుంది, కానీ ఎనామెల్ మీద అక్కడక్కడ గుంతలు ఏర్పడతాయి. అంటే ఎనామెల్ బాగా బలహీనమైపోయి ఊడిపోవడం జరుగుద్ది. ఊడిపోయిన ప్రతి చోట చిన్న చిన్న డాట్స్ లాగా మనకు కనిపిస్తుంది. దీన్ని పిట్టింగ్ అంటారు. ఇటువంటి ఎనామెల్ చాలా బలహీనంగా ఉంటుంది. మన వయసు పెరిగే కొద్దీ ఎనామెల్ చిన్న చిన్న పీసెస్గా ఊడిపోతుంది. తర్వాత డెంటిన్ ఎక్స్పోజ్ అయిపోతుంది బయటకి. ఆ డెంటిన్ డార్క్ బ్రౌన్ కలర్లో ఉండడం వల్ల ఆ పళ్ళు బ్రౌన్గా కనిపిస్తాయి. డెంటిన్ అనేది సెన్సిటివ్, బాగా దానిలో నర్వ్ సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పళ్ళకి సెన్సిటివిటీ వస్తుంది. పైగా ఎనామెల్ యొక్క ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల వీటికి క్యావిటీస్ రావడం కూడా జరుగుతుంది. సో ఫ్లోరోసిస్ అనేది 3 రకాలు: మైల్డ్, మోడరేట్, సివియర్. ఫ్లోరోసిస్ వల్ల ఉన్న ఇబ్బందులు ఏమిటి? ఫ్లోరోసిస్ వల్ల 2 రకాల ఇబ్బందులు ఉంటాయండి. ఒకటి, మన అందం దెబ్బతింటుంది. మనం అందంగా కనిపించాలంటే మన నవ్వు బాగుండాలి, మన నవ్వు బాగుండాలంటే మన పళ్ళు బాగుండాలి, ముఖ్యంగా మన ఎనామెల్ బాగుండాలి. ఆ ఎనామెల్ దెబ్బతినడం వల్ల మన అపియరెన్స్, మన లుక్స్, మన స్మైల్ ఇవి దెబ్బతింటాయి. ఇది ఫస్ట్ ప్రాబ్లం. రెండవది, మన పళ్ళ యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. సివియర్ ఫ్లోరోసిస్ కేసెస్లో ఎనామెల్ దెబ్బతింటుంది కాబట్టి ఎనామెల్ వల్ల వచ్చేటటువంటి ప్రొటెక్షన్ పళ్ళకి దక్కదు, అందువల్ల పళ్ళు దెబ్బతింటాయి. ఫ్లోరోసిస్ నుంచి బయటపడడం ఎలాగా? ఫ్లోరోసిస్ నుంచి బయటపడాలంటే మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు మనము ఫ్లోరిన్ ఎక్కువ ఉన్నటువంటి నీళ్లు తాగకూడదు. ఫ్లోరోసిస్ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, రాయలసీమలో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ భూగర్భ జలాల్లో ఫ్లోరిన్ యొక్క శాతం ఎక్కువ. సో ఎవరైతే బోర్వెల్ నీళ్లు తాగుతారో లేదా బావి నీళ్లు తాగుతారో, చెరువులు, నదులు నీళ్లు తాగుతారో వాళ్ళకి ఫ్లోరోసిస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది.
ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే నీళ్లు ఈ ఫస్ట్ 3.5 years ఏజ్ లోపల తాగుతారో వాళ్ళకి మాత్రమే డెంటల్ ఫ్లోరోసిస్ వస్తుంది. ఆ తర్వాత మీరు మంచినీళ్ళకి షిఫ్ట్ అయినా కూడా మీ దెబ్బతిన్నటువంటి ఎనామెల్ మళ్ళీ బాగవదు. ఎందుకంటే ఎనామెల్కి బ్లడ్ సప్లై లేదు. మీ ఎనామెల్లో ఉన్నటువంటి ఫ్లోరిన్ని తీసేసి మళ్ళీ అక్కడ మంచి ఎనామెల్ ఫామ్ చేయాలంటే అక్కడ బ్లడ్ సప్లై ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ మన ఎనామెల్కి బ్లడ్ సప్లై ఉండదు. కాబట్టి ఒకసారి ఎనామెల్ దెబ్బతిన్నది అంటే మళ్ళీ అది సరే అవ్వదు. అక్కడ నుంచి మనం ఫ్లోరిన్ని తీయలేం. కాబట్టి ఎవరికైతే ఫ్లోరోసిస్ ఆల్రెడీ ఉందో వాళ్ళకి మనము చికిత్స చేయాలి తప్ప ఆ లోపల ఉండేటటువంటి ఫ్లోరిన్ని మనం తీయలేం. సో మీ పిల్లలకి ఫ్లోరోసిస్ రాకూడదంటే ఎప్పుడు కూడా మంచినీళ్ళు తాగండి. ప్రభుత్వం డీఫ్లోరిడేషన్ చేసి సరఫరా చేసేటటువంటి మంచినీళ్ళు తాగండి, లేదా బాటిల్డ్ మినరల్ వాటర్ తాగండి, లేదా అట్లీస్ట్ ఇంట్లోపల మీరు వాటర్ ఫిల్టర్స్ పెట్టుకొని ఆ వాటర్ ఫిల్టర్స్ నుంచి వచ్చిన నీళ్ళు తాగండి. అయితే డెంటల్ ఫ్లోరోసిస్కి సొల్యూషన్ ఏంటి, దానికి చికిత్స ఏమిటి? డెంటల్ ఫ్లోరోసిస్కి చాలా రకాలైన చికిత్సలు ఉన్నాయి. వీటి గురించి ప్రత్యేకంగా ఒక వీడియో తయారు చేయడం జరిగింది. తొందరలో దాన్ని పోస్ట్ చేస్తాము. ఆ వీడియోని తప్పకుండా చూడండి. అప్పటి వరకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.